ఈ రోజుకి మన ఫిష్ ఫార్మ్ స్టార్ట్ చేసి అయితే 47 డేస్ అయిపోతే అయిపోతుందన్నమాట. సో ఈ ట్యాంక్స్ అయితే క్లీన్ చేయక దాదాపుగా ఒక 2 వీక్స్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ ట్యాంక్లో సేమ్ 2 మనం ఒకేసారికి అయితే క్లీన్ చేసుకున్నాం. సో ఈ వాటర్ అయితే చేంజ్ చేయకూడదు, ఎందుకంటే ఇలా అయితే బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఈ ట్యాంక్ అయితే చూపిస్తున్నాను. సో ఈ ట్యాంక్లో వచ్చేసి ఛానల్ అయితే చాలా ఇప్పుడైతే క్లీన్ చేయాలి. సో ఛానల్ అయిపోతుంది కాబట్టి సో ఈ ట్యాంక్ అయితే నేనైతే ఇలా చాలా బ్యాక్టీరియా అయితే చేరిపోయింది అనమాట. సో ఇలా ఫిషెస్ అయితే చనిపోతాయి అనమాట. సో అందుకే నేనైతే 3 డేస్ బ్యాక్ అయితే ఫిషెస్ అయితే వేరే ట్యాంక్ అయితే రిలీజ్ చేసుకున్నాను అనమాట. సో అందుకే ఆ ట్యాంక్లో అయితే శాండ్ అయితే ఉందన్నమాట. సో శాండ్ కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిందనమాట. మన వాళ్ళు అయితే ఏ ప్లాన్ అయితే యాడ్ చేయలేదు. సో జస్ట్ నార్మల్గా శాండ్ అయితే యాడ్ చేసానమాట. సో అండ్ నేను అయితే ఇక స్టాండ్ అయితే ఇప్పుడు ఏ ట్యాంక్ అయితే నేనైతే యాడ్ చేసుకోను. సో తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాతకి అయితే నేనైతే అందులో ఉన్నది నేనైతే మన కలర్ స్టోన్స్ అయితే నేనైతే రిమూవ్ అయితే చేసుకున్నాను అనమాట. సో అన్నీ అయితే చేరుకునే చాలా పెట్టి టైం అవుతుంది అనమాట. సో అన్నీ అయితే నేనైతే కలెక్ట్ అయితే చేసి సో మన మెయిన్ ట్యాంక్లో అయితే వేసాను అనమాట. సో అవి షోయింగ్ అయితే సో ఇన్ని రోజులు అయితే ఆ ట్యాంక్ అయితే 2 వీక్స్ అవుతుంది కాబట్టి సో శాండ్ అంతా ఖరాబ్ అయిపోయింది అండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో అందుకే నేనైతే ఇప్పుడు వేరే ట్యాంక్లో అయితే వేసుకున్నాను. సో అండ్ క్లీన్ చేసుకొని అయితే నేనైతే వేరే దాని మీద ఆరబెట్టాను అనమాట. సో ఆరబెట్టిన తర్వాతకి అయితే సో నేను వేరే మన బేబీ మౌలీస్కి అయితే నేనైతే ఇన్ఫోసైర్ అయితే ఫీడ్ చేశాను అనమాట. అయితే మన ఫామ్కి అయితే కొత్త ఫిష్ అయితే రాబోతుంది అనమాట. సో అది ఏ ఫిష్ గెస్ చేసి కామెంట్ అయితే చేస్తే వాళ్ళకైతే ఒక ఫిష్ అది గిఫ్ట్ ఇస్తాను అనమాట. సో ఈ లెంతీగా ఉందని చాలా సేపు అయితే ఉందన్నమాట. సో ఏమనుకోకండి అండ్ నెక్స్ట్ టైం షార్ట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం మరి. బాయ్ గైస్.